ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 29వ భాగం దివ్యదేవి పూర్వజన్మ చరిత్ర. కుంజల ఉవాచ. వచ్చ ఈ దివ్యాదేవి చేష్టను ఇప్పుడు నేను చెప్పెదను. ఆమె పూర్వజన్మలో చేసినదంతయు నేను చెప్పుచున్నాను, వినుము. పరమ పావనమైనది, పాపములను నశింపచేయునది వారణాసి నగరం ఒకటి కలదు. ఆ నగరంలో వీరుడను మహాప్రాజ్ఞుడు గల వైశ్యజాతివాడు ధనధాన్యములు పుష్కలముగా కలడు. అతని భార్య చిత్ర అను పేరుతో ప్రసిద్ధురాలు. ఆమె కులాచారమును విడిచి అనాచారముగా ప్రవర్తించుచుండెడిది. భర్తను మన్నించక యథేష్టముగా సంచరించుచుండెడిది. ధర్మము పుణ్యము లేనిదై పాపమునే ఆచరించుచుండెడిది. నిత్యము భర్తను అసహించుకొనెడిది. కలహప్రియ, ఎప్పుడు ఇతరుల గృహములలోనే ఉండెడిది. ఇంటింటికి తిరుగుచుండెడిది. పరుల లోపములను అన్వేషించుకుంటూ ఉండేది. సకల ప్రాణుల విషయమున దుష్టభావంతో ఉండేది. సాధువులను నిందించుటయందు ఆసక్తి కలది. దుష్టురాలు ఎల్లప్పుడూ అపహాస్యము చేస్తూ నవ్వుచుండెడిది. సువీరుడు ఆమె అనాచారమును తెలిసి మహాపాప బుద్ధి అని తెలిసి ఆమెను విడిచి ఇంకొక వైశ్యకన్యను వివాహం ఆడెను. ఆమెతోనే ఆ పుణ్యాత్ముడు ధర్మాచారముతో సత్యధర్మమతి అయి ఉండెను. వీరునిచే బహిష్కరించబడిన చిత్ర ప్రచండముగా అంతటా తిరుగుచూ ఉండెను. దుష్టులతో పాపులతో నిరంతరము సాంగత్యం చేసేది. పాప నిశ్చయురాలైన ఆ చిత్ర దూత కర్మ చేయుచుండెడిది. సాధువుల గృహములను భంగపరిచెడిది. సాధ్వి అయిన స్త్రీని పిలిచి పాపవాక్యములతో ప్రలోభ పెట్టేది. నమ్మకమును కలిగించెడి మాటలతో ధర్మభంగమును చేయుచుండెడిది. సాధువుల స్త్రీ జనమును అంటే భార్యలను మభ్యపెట్టి ఇతర పురుషుల వద్దకు పంపెడిది. ఇట్లు 100 ఇండ్లను అంటే 100 కాపురములను కూల్చినది, భంగపరిచినది. భర్తలకు పుత్రులతో గొడవలు పెట్టేది. పురుషుల మనస్సులను స్త్రీల వైపు చెలింపచేసేది. యమ పెత్తనము పెంచు గొడవలను చేయించేది. ఇట్లు 100 కాపురములను భంగపరిచిన తరువాత ఆ చిత్ర మరణించినది. ఆమెను యమరాజు బహువిధములుగా దండించెను. యమధర్మరాజు చిత్రను రౌరవాది మహానరకములో పడవేసెను. యమధర్మరాజు చిత్ర విచిత్రములైన పీడలను ఆమెకు చూపిరి. రౌరవ నరకంలో వేయించిరి. ఎటువంటి కర్మను ఆచరించిన అటువంటి ఫలమునే అనుభవింతురు. ఆ చిత్ర పాప సంకల్పంచే 100 ఇండ్లను భంగం చేసినది. పక్షి శ్రేష్ఠ, ఆమె తన కర్మ పరిపాకమునని అనుభవించుచున్నది. 100 గృహములను కావించినది కాన దుఃఖమును అనుభవించుచున్నది. వివాహ సమయము రాగానే కర్మ పరిపాకము చెందుచున్నది. వివాహ సమయమున భర్త మృత్యువును పొందుచున్నాడు. కుమార, నీవు అడిగిన విధముగా దివ్యాదేవి పూర్వజన్మంలో ఆచరించిన కర్మలను నీకు వివరించితిని. 100 గృహములను కాపురములను కూల్చినందున 100 మంది భర్తలు మరణించిరి. అలాగే స్వయంవరంలో కూడా 21 మంది మరణించిరి. పుత్రా, నీవు కోరినట్లుగా దివ్యాదేవి చరిత్రను నీకు వినిపించితిని. ఆమె పూర్వజన్మలో చేసిన కర్మలను కూడా వివరించితిని. దివ్యాదేవి పూర్వజన్మలో చేసిన పాపములను మీరు చెప్పితిరి. ఇట్లు గృహములను కూల్చుచు ఘోరమైన పాపము చేసిన ఆమె ఏ పుణ్యప్రభావం వలన పక్షద్వీపాధిపతికి పుత్రికగా గొప్ప జన్మము పొందినది, ఇది నాకు కలిగిన సందేహం. అంతటి పాపాత్మురాలు రాజపుత్రికగా ఎలా జన్మించినది? తండ్రి దయచేసి ఈ విషయమున తెలుపవలేను అనెను. అప్పుడు కుంజలుడు ఇలా పలికెను. చిత్ర
పూర్వము ఆచరించిన పుణ్యకర్మల అన్నింటినీ నీకు వివరించెదను విను. పూర్వము ఒక సిద్ధుడు దేశ సంచారం చేయుచు చిత్ర ఉన్న ఇంటికి వచ్చెను. ఒకనాడు శరీరంపై సరి అయిన వస్త్రం లేకుండా కౌపీనము మాత్రము ధరించి చేతిలో దండంతో చేయియే పాత్రగా కలిగిన దిగంబరుడైన ఒక సన్యాసి చిత్ర ఇంటి ముందు నిల్చెను. మౌనవ్రతుడు, ముండనుడు, మనస్సును ఇంద్రియములను జయించినవాడు, నిరాహారుడు, కొంచెము ఆహారమును మాత్రము స్వీకరించువాడు, సర్వ తత్వార్థములను దర్శించువాడు, చాలా దూరం నడిచినందున అలసట కొన్నవాడు, ఎండకు కలత చెందినవాడు, శ్రమతో ఖిన్నుడైన వాడు, దప్పిక కొన్నవాడు అయిన ఆ సన్యాసి చిత్ర ఇంటి నీడను ఆశ్రయించెను. అలా అలసి ఉన్న సన్యాసిని చిత్ర చూసెను. చిత్ర అతని పాదములను కడిగి అతనికి సేవ చేసెను. ఉత్తమమైన ఆసనమును ఇచ్చి, అయ్యా, సుకోమలమైన ఈ ఆసనంపై మీరు సుఖముగా కూర్చోండి. మీ ఆకలి తీర్చుటకు ఉత్తమమైన ఈ ఆహారమును భుజించండి. చల్లని నీరును త్రాగండి. స్వేచ్ఛగా సంతోషముగా ఉండండి అని పలికి అతనిని దైవము వలె భావించి పూజించెను. అతని శరీరమును ఒత్తి అలసట తీర్చెను. ఆ మహాత్ముడు ఆమె చెప్పిన విధముగా భోజనము చేసి నీరు త్రాగెను. ఈ విధముగా సర్వ తత్వార్థములను తెలిసిన ఆ సిద్ధుడు ఆమె సేవకు సంతోషించి కొంత తడవు విశ్రమించి ఆ తరువాత అతడు స్వేచ్ఛగా వచ్చిన దారిలోనే వెళ్ళిపోయాను. ఆ మహానుభావుడు అలా వెడలిన పిమ్మట తన కర్మకు వశమై చిత్ర మరణించినది. యమధర్మరాజు మహా దుఃఖము కలిగించు శిక్షను విధించెను. చిత్ర నరకమును పొంది అనేక రకములైన వేదనలను అనుభవించెను. 1000 యుగముల కాలము ఈ దుఃఖమును అనుభవించెను. ఈ విధముగా దుఃఖమును అనుభవించిన అనంతరము మనుష్యలోకంలో తిరిగి జన్మనెత్తెను. పుణ్యవంతులలో శ్రేష్ఠుడైన సిద్ధుని పూర్వము పూజించుట వలన ఆ కర్మఫలముగా పుణ్యకులములో జన్మించెను. క్షత్రియులలో శ్రేష్ఠుడైన మహారాజు దివోదాసుని గృహంలో జన్మించెను. ఆమె దివ్యదేవి అను నామమును పొందినది. పూర్వజన్మలో తన ఇంటికి వచ్చిన ఆ మహానుభావునకు అన్నము చక్కని పానీయమును ఇచ్చినది. ఆ దాన పుణ్యమునకు గొప్ప ఫలమును అనుభవించుచున్నది. చల్లని పానీయములను త్రాగుచున్నది. మృష్టాన్నములను భుజించుచున్నది. తండ్రి ఇంటిలో దివ్య భోగములను అనుభవించుచున్నది. ఆ సిద్ధుని ప్రభావం వలన రాజకన్య అయినది. గృహములను కూల్చిన మహాపాపం వలన ఆ దివ్యాదేవి విధవాత్వమును అనుభవించుచున్నది. పుత్ర, ఇట్లు దివ్యదేవి శ్రేష్ఠితము అంతయు నీకు తెలిపితిని. ఇంకా నీకేమి చెప్పవలేను? నన్నేమి అడిగెదవు అనెను. అప్పుడు ఉజ్వలుడు ఇలా పలికెను. తండ్రి గారు, ఆ చిత్ర మహాదుఖము నుండి గొప్ప శోకము నుండి ఎట్లు విముక్తురాలగును? ఇంత గొప్ప దుఃఖముచే పీడింపబడుచున్న ఆ దివ్యదేవి ఎలాంటిది? ఆమెకు ఎటువంటి సుఖము కలిగినది? దానికి పర్యవసనం ఏమిటి? తండ్రి, నా ఈ సందేహములను తీర్చుము. ఆమె మోక్షమును పొందు ఉపాయం ఏమిటి? ఆ మహానుభావురాలు ఒంటరిగా ఆ మహావనంలో కూర్చుని ఏడ్చుచున్నది అనెను. అప్పుడు విష్ణువు ఇలా పలికెను. ఇట్లు పుత్రుడు అడుగగా కుంజలుడు ఒక్క క్షణంలో ఆలోచించి మహాజ్ఞాని అయిన పుత్రునితో ఇలా పలికెను. పుత్ర, మహానుభావ, విను, నేను సత్యమును చెప్పెదను. పూర్వము చేసిన పాపకర్మ ఫలము వలన ఈ నీచమైన జన్మ నాకు లభించినది. పక్షిగా ఉన్నందున నా జ్ఞానము నశించినది. పుత్ర, రేవా నది అనుగ్రహం వలన, మహావిష్ణువు అనుగ్రహం వలన ఆమె జ్ఞానమును మోక్షమును పొందు మార్గమును నీకు ఉపదేశించెదను. అగ్ని సంపర్కం వలన బంగారము శుద్ధమగునట్లు శ్రీహరి ధ్యానము వలన ఆమె మోక్షమును పొందును. శ్రీహరిని
ధ్యానించుట వలన, జపములు, హోమములు, వ్రతములు చేయుట వలన పాపులు చేసిన పాపములు నశించును. సింహ భయము వలన ఏనుగు మదమును విడుచున్నట్లు శ్రీకృష్ణ భగవానుని నామోచ్చరణ వలన ఆ పాపములు తొలుగును. గరుడుని తేజస్సుచే సర్పములు విషహీనములగునట్లు చక్రపాణి నామోచ్చరణము వలన బ్రహ్మహత్యాది పాతకములు కూడా నశించును. మరొక మార్గము లేదు. నామశతము మహాపుణ్యము, పాపరాశి వినాశకము కావున ఆ దివ్యదేవి కామక్రోధములను విడిచి స్థిరురాలై నామజపమును చేయవలేను. సకలేంద్రియములను నియంత్రించి ఆత్మజ్ఞానముతో రక్షించవలేను. ఆ పరమాత్మ ధ్యానమున ప్రవేశించి ఏకాగ్ర చిత్తురాలై పరమ జ్ఞానమైన పరమాత్మ నామమును జపించవలేను. అప్పుడు మోక్షమును పొందును. శ్రీ మహావిష్ణువు అందు మనస్సు నిలిపి శ్రీహరి పాదములు లీనమై యోగయుక్తురాలైనచో మోక్షము పొందును. తండ్రి, పరమజ్ఞానమును నాకిప్పుడు చెప్పవలేను. ఆ తరువాత ధ్యాన వ్రతమును అంటే శ్రీహరి శతనామములను చెప్పవలేను అనెను. ఇంతవరకు ఎవరు పొందని పరమజ్ఞానమును నీకిప్పుడు చెప్పెదను పుత్రా. ఎటువంటి మలములు అంటే దోషములు లేని కైవల్యమును గురించి నీకు చెప్పెదను వినుము. గాలి లేని ప్రదేశములోనున్న దీపము నిశ్చలముగా వెలుగును అని ప్రకాశంతో అంధకారమును దూరము చేయును. అలాగే దోష వివర్జితమైన ఆత్మ అంటే జీవుడు నిరాశ్రయమై ఆశాహితుడై నిశ్చలుడై శత్రుమిత్ర విహీనుడై ఉండును. అతనికి సుఖదుఖములు ఉండవు, లోభమచ్చరములుండవు, విషాదము హర్షము ఉండదు, శోకహర్షములుండవు. ఇంద్రియములను విషయముల నుండి ఉపసంహరించును. అప్పుడే అతడు కేవలుడగును. అప్పుడే అతడు మోక్షమును పొందును. ఓ రాజేంద్ర, గాలి లేని ప్రదేశములో అగ్ని సంబంధమును పొంది దీపము నిశ్చలముగా వెలుగుచు వత్తి సహాయంతో నూనెనంతటిని ఇంకింపచేయును. మనిషిని విడుచును, ఇంకింపచేయును, మసిని విడుచును. దీపము చివరలో నల్లని గీర కనిపించును. దీపము నూనె అంతటినీ లాగుకొని తేజస్సుతో నిర్మలమగును. అలాగే ఆత్మ దేహమను వత్తితో కర్మమను తైలమును శుష్కింపచేసి స్వయముగా ప్రకాశించును. క్రోధాదుల నుండి విముక్తుడై క్లేశ రూపములైన వాయువులను వర్జించి ఎటువంటి కోరికలు లేకుండా నిశ్చలుడై స్వయంగా ప్రకాశించును. అటువంటి వాడు తాను ఉన్న చోటు నుండి తన తేజ ప్రభావంతో 3 లోకములను దర్శించును. ఇదే కేవల జ్ఞానం. దానిని నీకు చెప్పాను. ఇక చక్రి అయిన శ్రీహరి ధ్యానమును గురించి చెప్పెదను. చక్రి ధ్యానము 2 విధములు. జ్ఞాన నేత్రములతో అంతటా కేవలం జ్ఞానరూపముగా కనిపించును. యోగయుక్తులైన మహాత్ములు, పరమార్థ పరాయణులు ఎవరిని దర్శించెదరో, ఏ తపస్సు అన్నిటినీ చూపునో దానిని చెప్పెదను. భౌతికమైన పాదములు చేతులు లేకపోయినను అతడు అంతటా తిరుగుచుండును. స్థావర జంగమాత్మకమైన 3 లోకములను గ్రహించును. ముక్కు నోరు లేకున్నను వాసన చూచును, తినును. చెవులు లేకున్నను సర్వసాక్షి అయిన జగత్పతి అన్నింటినీ వినును. రూపము లేకున్నను రూప స్తబ్దుడై పంచవర్గములకు ఇంద్రియములకు వశుడగును. సర్వలోకములకు ప్రాణస్వరూపుడు, చరాచరములచే పూజింపబడువాడు. అతనికి నాలుక లేకపోయినను వేదశాస్త్రానుసారముగా మాట్లాడును. చర్మం లేకపోయినను అన్నింటి స్పర్శను తెలుసుకొనగలడు. ఇక్కడ చెప్పబడిన పాదములు, చెవులు, రూపము మొదలైనవి లేవు అనగా మనవలే భౌతికమైనవి లేవు అని అర్థం. స్వామి సచ్చిదానంద విగ్రహుడు. అతని రూపము దివ్యమైన రూపము. నారాయణుడు సదా
ఆనందుడు, విరక్తుడు, ఏకరూపుడు, ఆశ్రయరహితుడు, ముసలితనం లేనివాడు, స్వతంత్రుడు, ఎటువంటి బంధములు లేనివాడు, న్యాయమూర్తి, సగుణుడు, పరిశుద్ధుడు, ఎవ్వరి వశములోనూ లేనివాడు, అందరినీ వశం చేసుకునివాడు, అన్నింటినీ ఇచ్చువాడు, అన్నీ తెలిసినవాడు, శ్రేష్ఠులలో అతనికి ఆధారమైన వాడు లేడు, అతడు సర్వమయుడు, విభుడు. ఈ అట్టి సర్వమయుని మహాత్ముని ధ్యానం చేయువాడు అంతా అతడే అని తెలుసుకొనుడు దివ్యమైన అమృతముతో సమానమైన పరమస్థానమునకు వెళ్ళును. ఆ మహానుభావుని ధ్యానించు రెండవ విధానం నీకు చెప్పెదను విను. అతడు ఆ మహానుభావుని రూపము సాకారుడు, రూపము గలవాడు, నిరాకారుడు, భౌతికమైన రూపం లేనివాడు, నిరామయుడు, వ్యాధులు లేనివాడు, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండడం వలన అతని వాసుదేవుడంటారు. వర్షించే మేఘము వంటి వర్ణుడు కలవాడు, సూర్యుని తేజస్సు వంటి తేజస్సు కలవాడు, 4 భుజములు చేతులు కలవాడు, ఎడమ చేతిలో హేమరత్న విభూషితమై శంఖము, కుడి చేతిలో సూర్య కౌమోదికం అను సూర్యబింబమునకు సమానమైన ఆకారము గల చక్రము ఉన్నవి. గొప్ప రాక్షసులను నశింపచేయు కౌమోదిక అను గద క్రింద ఎడమ చేతిలో ఉన్నది. పరిమళయుక్తమైన ఆ మహాపద్మము స్వామి క్రిందికి కుడి చేతిలోనున్నది. ఈట్లు కమలప్రియుడు సాయుధునిగా శోభించును. శంఖము వలె నున్నగా ఉన్న మెడ, గుండ్రని ముఖము, పద్మపత్రముల వంటి కన్నులు, రత్నముల వంటి దంతములతో ఆ వృషికేశుడు విరాజమానుడై ఉన్నాడు. అతని పగడముల వంటి పెదవులు, గూఢ కేశములతో, కిరీటముతో పుండరీకాక్షుడు శోభించుచుండును. విశాలమైన రూపముతో, చక్కని వర్చస్సుతో, కౌస్తుభమణితో జనార్దనుడు శోభించుచున్నాడు. సూర్యుని కాంతి వంటి కాంతి కలిగిన కుండలములతో పావనమైన శ్రీవత్సాంకముతో శ్రీహరి సదా శోభించుచుండును. కేయూరము, కంకణములు, హారములు, నక్షత్రముల వంటి ముత్యములతో జయించు వారిలో శ్రేష్ఠుడైన విజయుడు విరాజమానుడై ఉన్నాడు. బంగారు వర్ణ వస్త్రములతో, రత్న ఖచ్చితమైన ఉంగరములు ధరించిన వ్రేళ్లతో గోవిందుడు విరాజిల్లెను. సంపూర్ణములైన సర్వాయుధములతో, దివ్యాభరణములతో గరుడుని అధిరోహించిన లోకకర్త, లోకనాథుడు విరాజమానుడై ఉన్నాడు. ఆ విధముగా ఎవరైతే అనన్యమైన మనస్సుతో సదా భగవంతుని ధ్యానించినచో వారు సర్వ పాపముల నుండి, సర్వ ఆభరణములతో గరుడుని అధిరోహించిన లోకకర్త, లోకనాథుడు విరాజమానుడై ఉన్నాడు. ఈ విధముగా ఎవరైతే అనన్యమైన మనస్సుతో సదా ఆ స్వామిని ధ్యానింతురో వారు సర్వ పాపముల నుండి విముక్తులై విష్ణులోకమునకు వెళ్ళుదురు. జగత్పతి, ధ్యానము గురించి నీకు అంతా చెప్తాను. ఈక సమస్త పాపములను నశింపచేయు వ్రతమును గురించి చెప్పెదను. శ్రీకృష్ణ వ్రతం. శ్రీహరిని ఆరాధించు వివిధ వ్రతములను నీకు చెప్పెదను. ఇప్పుడు వినుము. జయ విజయ జయంతి, పాపనాశిని, త్రిస్పృక్ష, వంజులి, తిలదగ్ధ, అఖండ, చారకన్య, మనోరథ, సుపుత్రక అని 11 రకములైన పత్రములున్నవి. ఇది కాక ఆ శూన్యసేనం అంటే మంచం మీద నిద్రించుకుండుట మరియు మహావ్రతమైన జన్మాష్టమి కూడా ఉన్నవి. ఈ వ్రతములను ఆచరించినచో జీవుల పాపము దూరముగా తొలగిపోవును. ఇది ముమ్మాటికి నిజం. సంపూర్ణముగా పాపరాశిని దగ్ధం చేయనటువంటి స్తోత్రమును నీకు చెప్పెదను. పుత్ర, ఉత్తమగతిని కలిగించు శతనామమును
స్తోత్రమును నీకు చెప్పెదను. శ్రీకృష్ణ శతనామ స్తోత్రమును ఇప్పుడే చెప్పెదను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. సమస్త పాపములను నిర్మూలించి శతనామ స్తోత్రమును ఋషి ఛందస్సు దేవతలను చెప్పెదను. ఓ మహాభాగా, ఈ విష్ణు శతనామ స్తోత్రమును ఋషి బ్రహ్మ దేవత ఓంకారము అనుష్ఠప్ ఛందహు. ఈ శతనామ స్తోత్రము సర్వకామ్య సిద్ధిని కలుగజేయుటకు మరియు సర్వపాపములను నశింపచేయుటకు దీనిని వినియోగించవలయను. నేను వృషికేశుని, కేశవుని, మధుసూదనుని నమస్కరించుచున్నాను. సర్వదైత్యసూదనుని, నారాయణుని, అనామయుని, జయంతుని, విజయుని, కృష్ణుని, అనంతుని, వామనుని నమస్కరించుచున్నాను. విష్ణువును, విశ్వేశ్వరుని, పుణ్యుని, విశ్వదారుని, సంరక్షార్థుని, అనఘుని, అగవర్తుని, నరసింహుని, శ్రీయపతిని నమస్కరించుచున్నాను. శ్రీపతిని, శ్రీధరుని, శ్రీధుని, శ్రీవాసుని, మహోదయుని, శ్రీరాముని, మాధవుని, మోక్షుని, క్షమారూపుని, జనార్దనుని, సర్వజ్ఞుని, సర్వవేత్తను, సర్వుడిని, సర్వనాయకుని నమస్కరించుచున్నాను. హరిని, మురారిని, గోవిందుని, పద్మనాభుని, ప్రజాపతిని, ఆనందుని, జ్ఞాన సంపదల్ని, జ్ఞానానందుణ్ణి, జ్ఞాననాయకుణ్ణి, అచ్యుతుని, సబలుని, చంద్రుని, చక్రపాణిని, పరావరుని నమస్కరించుచున్నాను. యుగధారుని, జగద్వ్యోముని, బ్రహ్మరూపుని, మహేశ్వరుని, ముకుందుని, సువైకుంఠుని, ఏకరూపుని, జగత్పతిని, వాసుదేవుని, మహాత్ముని, బ్రహ్మణ్యుని, బ్రాహ్మణ ప్రియుని నమస్కరించుచున్నాను. గోపీప్రియుని, గోహితుని, యజ్ఞుని, యజ్ఞంగుని, యజ్ఞవర్మనుని, యజ్ఞభోక్తను, వేదాంగ పారంగతుని నమస్కరించుచున్నాను. వేదజ్ఞుని, వేదరూపుని, విద్యావాసుని, సురేశారుని, అవ్యక్తుని, మహాహంసుని, శంఖపాణిని, పురాతనుని, పురుషుని, పుష్యరాక్షసుని, సర్వసౌఖ్యుని, వరాహుని, ధరణీధరుని, ప్రద్యుమ్నుని, కామపాలుని, వ్యాసుని, వ్యాలుని, మహేశ్వరుని, సర్వసౌఖ్యుని, మహాసౌఖ్యుని, మోక్షుని, పరమేశ్వరుని, యోగరూపుని, మహాజ్ఞానిని, యోగులకు గతి అయిన వాడిని, ప్రియుని నమస్కరించుచున్నాను. మురారిని, లోకపాలుని, పద్మహస్తుని, గదాధరుని, గుహవాసుని, సువైకుంఠుని, ఏకరూపుని, జగత్పతిని, వాసుదేవుని, మహాత్ముని, బ్రాహ్మణ ప్రియుని నమస్కరించుచున్నాను. గోపీ ప్రియుని, గోహితుని, యజ్ఞుని, యజ్ఞాంగుని, యజ్ఞవర్ధనుని, యజ్ఞభోక్తను, వేదాంగ పారంగతుని నమస్కరించుచున్నాను. వేదజ్ఞానుని, వేదరూపిణి, విద్యావాసునకు, మహాజ్ఞానిని, యోగులకు గతి అయిన వాడిని, ప్రియుని నమస్కరించుచున్నాను. మురారిని, లోకపాలుని, పద్మహస్తుని, గదాధరుని, గుహావాసుని, సర్వవ్యాసుని, పుణ్యవాసుని, మహాభుజిని, వృందానాథుని, బృహత్కాయుని, పావనుని, పాపనాశనమని, గోపీనాథుని, గోసకుని, గోపాలుని, గోగణాశ్రయమైన వాణిని, గోగణాలకు ఆశ్రయుడైన వాణిని,
గతి అయిన వాడిని ప్రియుణ్ణి నమస్కరించుచున్నాను. మురారిని, లోకపాలుని, పద్మహస్తుని, గదాధరుని, గుహవాసుని, సర్వవాసుని, పుణ్యవాసుని, మహాభుజుని, బృందానాథుని, బృహత్కాయుని, పాపమని పాపనాశనమని, గోపీనాథుని, గోసకులందరికీ, గోపాలకృష్ణునికి, బృహత్కాయుని, పావనుని, పాపనాశనుని, గోపీనాథుని, గోపసకుని, గోపాలుని, గోగణాశ్రయమైన వాణిని, గోగణాలకు ఆశ్రయుడైన వాడు, పరమాత్ముని, పరాధీశుని, కపిలుని, కార్యమానుషుని, మానవుల వలె కార్యములు చేయువానిని, నిశ్చల మనోవాక్యాయ కర్మలతో నమస్కరించుచున్నాను. ఈ శతనామములతో ఏ పుణ్యాత్ముడు స్థిరమైన మనస్సుతో ఆ శ్రీకృష్ణుని స్తుతించునో అటువంటి వాడు ఇహలోకంలో పుణ్యవంతుడై దేహమును విడిచి తరువాత మధుసూదనుని లోకమునను పొందును. మహాపుణ్యప్రదమైన ఈ శతనామాలను మానవుడు ఏకాగ్ర చిత్తుడై ధ్యానిస్తూ నామములను మాత్రము చెవులతో వింటూ జపించవలెను. నిత్యము ఈ స్తోత్రమును జపించువానికి గంగా స్నాన ఫలము లభించును. కావున స్థిర మనస్కుడై ఏకాగ్ర చిత్తముతో జపించవలెను. నియమబద్ధుడై నియమతుగా 3 కాలాలలో జపించువానికి అశ్వమేధయాగ ఫలం లభించును. ఇందులో సందేహం లేదు. ఏకాదశి నాడు ఉపవసించి శ్రీహరి ముందు జాగరణము చేయుచున్నప్పుడు జపించువానికి కలుగు పుణ్యమును చెప్పదలివి కాదు. అట్టివాడు యజ్ఞఫలమును పొందును. తులసీ సన్నిధిలో నిలబడి నిశ్చల మనస్సుతో ఈ స్తోత్రమును జపించినచో 1 సంవత్సరము తరువాత రాజసూయ యాగఫలము లభించును. సుఖమును కోరువాడు సాలగ్రామ శిల, ద్వారావతి శిల ఉన్న చోట ఈ 2 సమీపములో జపించవలెను. అతడు గొప్ప సౌఖ్యమును అనుభవించి 101 తరములను తనతో పాటు తరింపచేయును. కార్తీక మాసంలో స్నానము చేసి మధుసూదనుని పూజించినచో శ్రద్ధాభక్తులతో ప్రయత్నపూర్వకంగా స్తోత్రములను పఠించినచో పరమగతిని పొందును. మాఘ స్నానం చేసినవాడు హరిని పూజించి మధుసూదనుని ధ్యానం చేసి ఋషికేశుని శతనామ స్తోత్రమును జపించినను వినినను సురాపానాది పాపములు తొలగించుకొని ఎట్టి విఘ్నములు లేకుండా పరమపదమును పొంది జనార్దనుని చేరును. శార్ధకాలమున భుజించు బ్రాహ్మణుల ముందు ఈ శతస్తోత్రమును పాపనాశనమును జపించినచో పితృదేవతలు తృప్తి చెంది ఉత్తమగతిని పొందుదురు. బ్రాహ్మణుడు పఠించినచో వేద విద్వాంసుడగును. క్షత్రియుడు పఠించినచో రాజ్యమును పొందును. వైశ్యుడు జపించినచో ధనవృద్ధిని పొందును. శూద్రుడు జపించినచో సుఖమును అనుభవించును. మరి ఒక జన్మలో బ్రాహ్మణత్వమును పొంది వేద విద్యా పారంగతుడగును. ఈ శతనామ స్తోత్రము సుఖమును మోక్షమును ప్రసాదించున్నది. తప్పక జపించవలెను. ఇందులో ఎట్టి సందేహము లేదు. కేశవుని అనుగ్రహముతో నరుడు సర్వసిద్ధుడగును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.